హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏపీ ఎఫ్ఎస్సి తెలుగు ఛానల్. లాస్ట్ వీడియోలో మనం మంత్ అండ్ ప్రాసెస్కి సంబంధించి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ వీడియోలో అకౌంట్స్ పేయబుల్కి సంబంధించి కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో యాక్చువల్లీ అకౌంట్స్ పేయబుల్ అనే దాన్ని ఒక సబ్సిడీ లెడ్జర్ అంటారనమాట. దీన్ని మనం అన్ని రకాల పర్చేస్కి సంబంధించి మాడ్యూల్ని ఇంప్లిమెంట్ చేయనప్పుడు వాడతాం అన్నమాట. ఓకేనా. సో ఈ అకౌంట్స్ పేయబుల్కి సంబంధించి బేసిక్ సెట్టింగ్స్: క్రియేషన్ ఆఫ్ వెండర్ అకౌంట్ గ్రూప్స్. సో వెండర్ అకౌంట్లో మామూలుగా రెండు రకాలు ఉంటాయి: రా మెటీరియల్స్ వెండర్ అని, అదర్ వెండర్స్. అంటే మనకి ఇప్పుడు మన ఐటమ్కి సంబంధించి ఏమైనా ప్యాకింగ్ ఉందనుకోండి, ఆ ప్యాకింగ్ సంబంధించిన వెండర్స్ వేరేగా ఉంటారు. దాని లేబుల్కి సంబంధించి వెండర్స్ వేరేగా ఉంటారు, డిజైన్ చేసేవాళ్ళు. సో వీళ్ళు అదర్ వెండర్లోకి వస్తారనమాట. సో ఈ క్రియేట్ చేసిన వెండర్కి గ్రూప్స్కి ఒక నెంబర్ రేంజ్ ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి క్రియేట్ నెంబర్ రేంజ్ ఫర్ వెండర్ అకౌంట్స్, అసైన్ నెంబర్ రేంజ్ గ్రూప్ టు వెండర్ అకౌంట్ గ్రూప్. సో ఈ క్రియేట్ చేసిన గ్రూప్స్కి మనం ఇక్కడ క్రియేట్ చేసిన నెంబర్ రేంజ్ని అసైన్ చేస్తాం అనమాట. సో తర్వాత దీనికి సంబంధించి టాలరెన్స్ గ్రూప్ని డిఫైన్ చేస్తాం. అలాగే మనం రెండు రకాల జిఎల్ మాస్టర్స్ క్రియేట్ చేస్తాం: రా మెటీరియల్ కరెంట్ అసెట్స్లో, సన్డ్రీ క్రెడిటార్స్ అది లయబిలిటీస్లో క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ వెండర్ మాస్టర్, డాక్యుమెంట్ టైప్స్ అండ్ నెంబర్ రేంజెస్. సో మనం జిఎల్కి సంబంధించి డాక్యుమెంట్ టైప్స్లో ఎస్ఏని క్రియేట్ చేసాం. సో అలాగే ఇందులో మనం వెండర్ ఇన్వాయిస్ సంబంధించి కేఆర్, వెండర్ పేమెంట్కి సంబంధించి కేజెడ్, అలాగే వెండర్ డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ రివర్సల్కి సంబంధించి కేఏని యూస్ చేస్తాం. సో దీంట్లో మనకి పోస్టింగ్స్ ఎలా ఉంటాయంటే 31 అనేది వెండర్ క్రెడిట్, 25 అనేది వెండర్ డెబిట్. సో వెండర్ని క్రెడిట్ చేయాలంటే 31 వాడతాం, డెబిట్ చేయాలంటే 25 వాడతాం. దాంతో పాటుగా 14 కూడా వాడతాం. ఓకేనా. సో వెండర్ అకౌంట్ గ్రూప్స్ని క్రియేట్ చేద్దాం. సో దీనికి సంబంధించి మనం ఎస్ఏపీ రిఫరెన్స్ ఐఎంజీలోకి వెళ్దాం. సో ముందుగా మనం క్రియేట్ చేస్తుంది క్రియేషన్ ఆఫ్ వెండర్ అకౌంట్ గ్రూప్స్. సో ఫినాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అకౌంట్ రిసీవబుల్స్ అండ్ అకౌంట్ పేయబుల్స్, vendor accounts, master data, preparations for creating vendor master data, define account group with screen layouts. So in the new entries, account group. సో అకౌంట్ గ్రూప్ సంబంధించి ఎలా ఇస్తామంటే ఏదైనా 4 డిజిట్ ఇవ్వచ్చు. సో మనం మన కంపెనీ కోడ్కి ఫస్ట్ డిజిట్ తీసుకుందాం. సో PLRM రా మెటీరియల్. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఓకే. సో ఇది ఇచ్చాక ఈ కంపెనీ కోడ్ డేటా మీద క్లిక్ చేస్తాం. అకౌంట్ మేనేజ్మెంట్, ఇందులో రీకన్సిలేషన్ అకౌంట్ అనే దాన్ని రిక్వైర్డ్ ఎంటర్ కింద తీసుకుంటాం. సో సేవ్. నెక్స్ట్. సో ఇంకో గ్రూప్ ఉంది కాబట్టి దీన్ని క్లిక్ చేస్తాం. ఇక్కడ ఈ నెక్స్ట్ ఉంది కదా, ఆర్ F8. ఇక్కడ మళ్ళీ అకౌంట్ గ్రూప్ ఇస్తాం. PLOV అంటే అదర్ వెండర్స్ అని.
same company code data, account management, reconciliation account as required entry, save. సో బ్యాక్ వెళ్తాం. Define number ranges. So create number ranges for vendor accounts. సో దీని టీ కోడ్ ఏమో వచ్చేసి XKN1. సో ఇక్కడ ఏ నెంబర్ రేంజ్ అయితే ఇక్కడ నెంబర్ ఉంది కదండి, ఏదైతే అసైన్ లేదో తను మనం ఎంచుకొని ఆ నెంబర్తో కొత్త ఇంటర్వల్ క్రియేట్ చేస్తాం, నెంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. సో 12 క్రియేట్ లేదు. ఓకే, ఇంటర్వల్ నెంబర్ 12 ఫ్రమ్ నెంబర్ F4 F2 ఆర్ డబల్ క్లిక్ చేస్తాం, సెలెక్ట్ అవుతుంది కదా, మనకి నక్కర్లేదు. సో 502199. ఓకే, ఎంటర్, సేవ్. సో ఇంకోటి కూడా క్రియేట్ చేద్దాం, 13. సో బ్యాక్ వెళ్తాం. అసైన్ నెంబర్ రేంజెస్ టు వెండర్ గ్రూప్స్. అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళి టీ కోడ్ కౌంట్ చూస్తాం. OBAS దేనికంటే వెండర్స్కి వెండర్ అకౌంట్స్కి నెంబర్ వేసిన అసైన్ చేయాలి అంటే OBAS అనేదాన్ని క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు మన వెండర్ గ్రూప్ ఎంచుకోవాలి, PLRM. సో అక్కడ దగ్గర మనం క్రియేట్ చేసిన నెంబర్ 12, అలాగే PLOP 13. సేవ్. ఈ వీడియోలో అకౌంట్ గ్రూప్ సంబంధించి వెండర్ అకౌంట్ గ్రూప్ సంబంధించి క్రియేషన్, అలాగే వెండర్ గ్రూప్ సంబంధించి నెంబర్ రేంజెస్ని, అలాగే దాన్ని వెండర్ అకౌంట్స్కి అసైన్ చేయడం తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో టాలరెన్స్ గ్రూప్స్ ఫర్ వెండర్స్, అలాగే క్రియేషన్ ఆఫ్ వెండర్ మాస్టర్. సో నెక్స్ట్ వీడియోలో దాని గురించి తెలుసుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.